హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకి భగవద్దర్శిని చెప్పుకుంటున్నాము. నిన్న కొంతవరకు చెప్పుకోవటం జరిగింది. భూమి మీద ఉన్న మానవులు అంటే మూడుగా విభజించి చెప్పారు. ఇక్కడ 50-50 అంటే హృదయం 50%, ఎరుక అనేది 50%తో ఉన్నప్పుడు సమపాలలో జరుగుతూ ముందుకు నడుస్తుందని, అది భూలోకమని. ఇక దేవతలుగా చెప్పుకుంటున్న వాళ్ళు అక్కడ 100% చక్కగా ఉన్నప్పటికీ, ఆ తెలివితోనే ఉన్నప్పటికీ కూడా మళ్ళా సమయం వచ్చినప్పుడు వారు మళ్ళీ భూమి మీదకి వచ్చి 50-50గా జన్మించే ముందుకు వెళ్తారనేది తెలుసుకుంటూ వచ్చాం నిన్న. అలాగే మనం 75 పాళ్ళు హృదయము, 25 పాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రపంచంగా ఉంటారని చెప్పుకున్నాం. అది మనం అనుకున్నట్లుగా రాక్షసులుగా మనం అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు అనుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ మానవ జన్మలోనే ఉన్నప్పుడు మాత్రమే, భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది చక్కగా ఈ సాధనకు ఉపయోగపడి ఏ లక్ష్యం కోసం అయితే వస్తామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే అవకాశం భూమి మీదే మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. నిన్న మనం చెప్పుకున్నాం. ఈ 84 లక్షల పునర్జన్మలలో ఈ 3 ప్రపంచంలో ఏదేని ఒక ప్రపంచంలో జన్మించుతున్నాడు మానవుడు. కానీ చరమముగా భగవదైక్యము అనేడు తన దివ్య భాగధేయమును కృతకృత్యమనర్చుటకు ఈ భూమిపై పుట్టుచున్నాడు. అంటే ఫైనల్గా మనం భగవంతునిలో చేరిపోవటం అంటే ముక్తి, మోక్షము అనే పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ముక్తి మోక్షం కావాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మాత్రం ఆ దేవతలందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళలేరు. ముక్తి మోక్షం కావాలి అంటే జ్ఞానపరంగా ఎదగాల్సిందే. ఆ జ్ఞానం ఎక్కడ సంపాదించడానికి అవుతుంది అంటే మళ్ళీ వాళ్ళకి శరీరాలు లేవు కనుక అక్కడ మళ్ళీ ఇక్కడ శరీరాలతోనే భూమి మీదకే రావాల్సిందే. వచ్చి జ్ఞానపరంగా గురువును పట్టుకోవాల్సిందే, గురువు ద్వారా తెలుసుకోవాల్సిందే, తెలుసుకొని వాళ్ళలో పరిణామం జరగాల్సిందే. అలాగే ముక్తి మోక్షం సాధించడానికి కుదురుతుంది. కానీ ఈ దేవతలుగా ఉన్నవాళ్ళు కానీ రాక్షసులుగా ఉన్నవాళ్ళు కానీ కష్టం వెళ్ళటం ముక్తిలోకి. ఇక్కడ దిక్కు కాలమునకు లోబడి ఉన్న భౌతిక గోళము అసంఖ్యాక విశ్వములతో, సూర్యులతో, గ్రహములతో, ప్రపంచముతో కూడిన అనంత ఆకాశముతో సహా ఈ భౌతిక గోళము సూక్ష్మ ప్రపంచముతో పోల్చి చూచినచో ఒక చిన్న తొనక వంటిది. ఈ భౌతిక గోళం అంటే ఫిజికల్ ఫామ్, మనకి ఫిజికల్ ఫామ్లో ఉన్నవి అంటే బ్రహ్మాండాలు, విశ్వాండాలు, సూర్యుళ్ళు, గ్రహాలు కనిపిస్తున్నవి, ఈ చంద్రమండలని, నక్షత్రాలని కనిపిస్తున్నవన్నీ కూడా భౌతిక గోళమే. ఈ భౌతిక గోళం అంతా కూడా ఎన్నో అసంఖ్యాకంగా ఉన్నాయంట. అయితే ఇదంతా కూడా అనంత ఆకాశంతో సహా ఈ భౌతిక గోళం అనంత ఆకాశం అంటే ఈ ఆకాశము కూడా సూక్ష్మంగా ఉన్నది కాదు చెప్పారు వీళ్ళు. స్థూల రూపంలో ఉన్న ఆకాశం, మనకు తెలుస్తున్న ఆకాశాన్ని చెప్తున్నారనమాట. సహా సూక్ష్మ ప్రపంచంతో పోల్చి చూస్తే చాలా చిన్న తొనక మాత్రమే అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఆకాశం అంటున్నారు కదా, ఆకాశం అంటే అంతా నిండి ఉంది కదా, మళ్ళీ అందులో ఈ తొనకలా ఉందంటున్నారు. ఏంటో అర్థం కాకపోవచ్చు మనకి. సూక్ష్మ ప్రపంచం అంటే ఏంటంటే కదలని వాడు, అంతటా నిండి ఉన్నాడు, సూది మన గుచ్చ సందులేనట్టుగా నిండిపోయిన వాడు ఉన్నాడు కదా, ఆయనే సూక్ష్మం. అంటే ఎంత సూక్ష్మమో అంత పెద్దది కూడా. అది దాంతో పోలిస్తే అందులో ఎక్కడో చిన్న భాగంలోనే ఈ సృష్టి అంతా జరిగింది. ఆ సృష్టిలోనే కోట్ల కొలది విశ్వాండాలు, కోట్ల కొలది బ్రహ్మాండాలు వచ్చేసాయి. కానీ అది ఎంత ఉంది, అవన్నీ కలిపితే చిన్న తొనక.
చిన్న తునక మాత్రమే, అంత నిండిపోయిన ఆయనలో ఇది చాలా చిన్న తునక మాత్రమే సృష్టి జరిగిందన్నమాట. భౌతిక గోళమును ఆవశ్యక అస్తిత్వం అందరు. భౌతిక గోళమును ఆవశ్యక అస్తిత్వము అంటారు. ఇది సూక్ష్మ గోళము నుండి తన ఉనికిని పొందుతున్నది. ఇక్కడ ఏమవుతుందంటే సూక్ష్మగోళం ఉంది కదా, ఈ సూక్ష్మగోళం అంటే ఏంటి? అంతటా ఉన్న ఆ భగవంతుడు. అదే సూక్ష్మంగా అంతటా వ్యాపించి ఉంది కదా, అది మనం చూడడానికి కనిపించదు. అయితే దాని నుండి ఈ స్థూల రూపాల్లో ఉన్న వాటికి శక్తి వస్తుందన్నమాట. అది కరెంట్ లాంటిది. ఇప్పుడు మనలో ఈ బ్రహ్మాండం పనిచేయాలన్నా, విశ్వాండాలు పనిచేయాలన్నా, సూర్యుడు పనిచేయాలన్నా, చంద్రుడు పనిచేయాలన్నా, ఇక్కడ మన మనుషులు పనిచేయాలన్నా, 84 లక్షల జీవరాశులు కూడా ఉనికిలో ఉన్నారంటే అర్థం ఏంటి? ఆ లోపల ఉనికిగా ఉందే ఏదైతే ఉందో అదే ఒక కరెంటుగా అనుకుంటే దాన్నే మనం ఆత్మ అంటున్నాం. ఈ ఆత్మ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందట? ఆ సూక్ష్మం నుంచే వచ్చింది. ఆ సూక్ష్మగోళం అంతా నిండి ఆత్మతోనే ఉంది కనుక అందులో నుంచి శక్తి రావడం ద్వారా ఈ స్థూల రూపాలు ఏర్పడి అందులో చేరాయి. ఇప్పుడు నా లోపల ఒక శక్తి స్వరూపం లోపల ఉంది కనుక ఈ శరీరం పనిచేస్తోంది, మాట్లాడుతోంది, అన్నీ జరుగుతున్నాయి. అలాగా మనం గమనించుకోవాలన్నమాట. అయితే ఈ సూక్ష్మగోళం నుంచి ఉనికి వస్తోంది దానికి. ఇది సూక్ష్మగోళం యొక్క ప్రతిబింబం. ఆ సూక్ష్మగోళం ఏదైతే ఉందో అది ఏంటనుకుంది? నేనెవరు అని ప్రశ్న వచ్చింది అక్కడ. దానికి రూపం లేదు కనుక అప్పుడు ఏమైంది? దానికి ఒక ప్రతిబింబంగా ఈ సృష్టి వచ్చేసింది. అంటే నేను ఎలా ఉంటాను అని అడిగితే తల్లి ఏం చేస్తుంది? పిల్లడివాడికి అద్దం తీసుకొచ్చి చూపిస్తుంది. ఇగో నాన్న ఇది నువ్వే అని చెప్తుంది. వాడికి ముందు అర్థం కాదు, అది వేరే పిల్లడు ఉన్నాడేమో ఎదురుగానే వాడిని పట్టుకోవడానికి చూస్తాడు. అది అర్థమని, అందులో వీడే అక్కడ కనిపిస్తున్నాడని వాడికి కూడా తెలియదు కదా చిన్నప్పుడు కదా. తల్లి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నువ్వేరా తండ్రి, ఇగో చూడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడు నిన్ను గిల్లితే అక్కడ గిల్లినట్టు కనిపిస్తుంది అని అలాగ నేర్పిస్తుంది. అలాగే ఇక్కడ ఆ సూక్ష్మగోళం ఏదైతే ఉందో, ఆ నిండిన భగవంతుడు ఏదైతే ఉన్నాడో ఆయనకి ప్రతిబింబం అంటే అద్దంలో చూసుకుంటున్నాడు అన్నమాట. ఆయన ఎలా చూసుకుంటున్నాడు? ఈ విశ్వం అంతా ఇన్ని రూపాల్లో వెలుగు రూపంలో ఉందే, ఎన్నో నక్షత్రాలుగా, ఎన్నో బ్రహ్మాండాలుగా, ఎన్నో విశ్వాండాలుగా, ఎన్నో జీవరాశులుగా ఉందే, ఇదంతా ఎవరు అని చూసుకుంటే తనే చూసుకుంటున్నాడు అన్నమాట. తనకు రూపం లేదు కనుక, అంతా నిండి ఉన్న శక్తి స్వరూపం కనుక ఆ శక్తిలో నుంచే ఇన్ని రూపాలు వచ్చి, ఇన్ని శక్తులుగా వచ్చి, ఈ భూగోళం భౌతిక గోళం అంతా కూడా అదే అని ఆయన ప్రతిబింబం అని జరుగుతోందన్నమాట. ఆ ప్రతిబింబంగా జరుగుతోంది. ఈ దశలో భగవంతునికి సృష్టికి గల సంబంధం ఎలా ఉంటుంది అంటే ప్రభువు బానిస అలా ఉంటుంది. అంటే భగవంతుడు అంతా నిండి ఉన్నవాడిని సూక్ష్మంగా చెప్తున్నప్పటికీ అక్కడ ఈ సృష్టిలోకి వచ్చేసరికి, ఈ సృష్టిలోకి ఇప్పుడు మనం సృష్టిలోకి వచ్చాం, మానవ రూపాల్లో ఉన్నాం. భగవంతుడు అనేసరికి ఎలా చూస్తున్నాము? ఆయన భగవంతుడు, మనం బానిస అన్నట్టుగా ఉంటాం. ఆ బంధం ఏర్పడిపోయింది. నిజానికి దాంతోనే ఇది తయారయ్యింది. కానీ ఆ మరుపు వచ్చిందనమాట. ఈ శరీరాలు ఎప్పుడైతే వచ్చాయో ఈ శరీరంలోకి వెళ్ళిపోయిన ఆ శక్తి దాన్ని అదే మర్చిపోయి భగవంతుడు అంతటా ఉన్నది నేనే అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం నేను అనుకునేలాగా అయిపోయింది అనమాట. అయిపోవడం వలన ఇక్కడ భక్తుడు భగవంతుడు అంటే ఒక బానిసగా ఎంతసేపు దండం పెడతాం, భగవంతుడా నువ్వు నాకేదో ఇవ్వు, నువ్వు నాకేదో చెయ్యి, ఎంతసేపు నువ్వు నన్ను బాగా చూడు. ఇలాగా ఎందుకు అయిపోయాం మనం బానిసగా? నేను ఈ శరీరాన్ని అనుకోవడం వల్ల. అసలు శరీరం లోపలికి దూరిపోయాడు ఆయన. బయటన ఉన్న ఆడే లోపలికి కూడా దూరాడు. బయటన లేడా అంటే బయటనంతా నిండిపోయి ఉన్నాడు, అందరిలోనే దూరిపోయాడు, మనలోనే దూరిపోయాడు. ఆయనే ఉన్నాడు, ఆయనే ఈ పనులన్నీ చేసుకుంటున్నాడు ఈ శరీరంలో. కానీ ఈ శరీరంలో ఉండడం వల్ల వాడు పరిమితము అని అనుకోవడం వల్ల, ప్రతిబింబంగా అనుకోవడం వల్ల అక్కడికక్కడ లిమిటేషన్ వచ్చేసింది అన్నమాట. ఈ దశలో ఉన్న పరిణామ చైతన్యమును
దుష్టాత్మ అంటున్నారు. అందుకని ఈ దశలో ఉన్నప్పుడు ఏంటి వస్తుంది అంటున్నారు, అదే ఆత్మ అంతటా నిండు ఉంటే పరమాత్మ అంటాం. ఈ శరీరంలోకి వచ్చేసరికి నేను 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 అనుకొని ఒక స్వార్థం వచ్చేసింది, అరిషడ్ వర్గాలు అన్నీ వచ్చేస్తాయి మనకి. వచ్చేసి వాటితోనే ప్రవర్తిస్తున్నాం. పోనీ పరమాత్మ లోపల ఉన్నందుకు ఆ మంచి గుణాలు ఆ మంచి లక్షణాలతో మనకు రావట్లే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉంది లోపల అని అనుకోవట్లేదు కదా. ఈ శరీరం ఒక స్పెషల్గా ఒక మనిషిగా ఒక పేరు పెట్టి దీనిలో ఉన్నది మామూలుగా జీవుడు కదా అనుకుంటున్నాం కనుక దీనికి ఏం పేరు పెట్టుకున్నారు? దుష్టాత్మ. అంటే దుష్ట పనులన్నీ చేస్తాడని దుష్టాత్మ అనుకుంటున్నాం. భౌతిక సంబంధమైనది ఏది అయినను సంతోషించి అనుభవించుచు స్వాభావికమైన ప్రవృత్తి కలదు. దీనికి ఎలాంటి ప్రవృత్తి ఉంది? బయట కనిపిస్తున్నవన్నీ కావాలనుకోవడం, తినాలనుకోవడం, వాటిని అనుభవించటం, ఆనందించటం. ఇక్కడ భగవంతునికి మానవునకు గల సంబంధ భావమును మౌలిక ఏకత్వం అందరు. నిజానికి అంటే అనగా మాటలలో మాత్రమే భగవంతునితో తనకు గల ఐక్యతను అంగీకరించుచున్నాడు. ఇక్కడ నిజానికి ఆ భగవంతుడే నీలో ఉన్నాడని ఎంత చెప్తున్నారు? గురువులు చెప్తున్నారు, అన్ని పుస్తకాల్లో రాశారు, మనం చూస్తున్నాము, చదువుతున్నాము, ఎంతమందో చెప్తున్నా. కానీ అది మాటల రూపంలోనే అనుకుంటున్నాం తప్ప నిజానికి లోపల పూర్తిగా ఆ భావం యాక్సెప్టెన్స్ పూర్తిగా లేదన్నమాట. అందువలన ఈ లోపం ఉంది. ఇక భౌతిక గోళము అన్నప్పుడు ఒక బ్రహ్మాండం అనుకోవాలి. ఒక బ్రహ్మాండంగా చూస్తే అందులో ఏంటి? అసంఖ్యాకమగు సూర్యులు ఉన్నారు, చంద్రుళ్ళు ఉన్నారు, నక్షత్రాలు ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, అనంత ఆకాశం ఉంది, ఆకాశం కూడా అనంతంగా ఉంది, దిక్కులు, కాలము, విశ్వాలు అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ మరి మానవ రూపం చూస్తే ఈ సూఫీల భావన, అంటే సూఫీ అనేది కూడా ఒక సంస్థ, వాళ్ళు కూడా బుద్ధిస్టులాగే సూఫీలని అంటారు. ఈ సూఫీలు ఏమంటారంటే భౌతిక అస్తిత్వమైన పాంచభౌతిక స్థూల కాయం ద్వారానే రాతి నుండి మానవుని వరకు పరిణామం జరిగింది. వాళ్ళు ఏంటంటారంటే ఈ సూఫీలు పంచభౌతిక కాయం అంటే ఇప్పుడు పంచభూతాలు మనం అనుకుంటున్నాం కదా, ఆకాశ, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీని, ఈ పంచభూతాలతోనే తయారైంది. ఈ స్థూలాలన్నీ కూడా తయారయ్యి రాతిగా వచ్చింది ముందు చైతన్యము. ఆ రాతి నుంచేమో మానవుడి వరకు ఈ 84 లక్షల డిఫరెంట్ క్రిమికీటకాల నుంచి, జంతువుల నుంచి, పక్షుల నుంచి, చేపలు, ఇలా ఎన్నో ఇవన్నీ పరిణామం జరిగి మానవుడిగా వచ్చేసరికి ఒక పరిణామంగా జరిగింది. అంటే ఒక డెవలప్మెంట్ అవుతూ వెళ్ళింది. ఒక కణంతో తయారయ్యి ముందు ప్రాణి, అక్కడి నుంచి ఎన్నో వందల కణాలతో తయారవుతూ, తర్వాత నీటిలో పాకుతూ, భూమి మీద పాకుతూ, నీటిలో నివసిస్తూ, గుడ్డులోంచి వస్తూ, గాల్లో పెరుగుతూ, ఇలా ఎన్నో వచ్చేసాయి. జంతుజాలాలు, వృక్షాలు, అన్నీ, పక్షులు, ఇలా రకరకాలుగా డెవలప్ చేసుకుంటూ ఆ చైతన్యమే పరిణామం జరిగి మానవుడిగా వచ్చే వరకు పరిణామం జరిగింది. మానవుడిగా వచ్చేసరికి చైతన్యం ఇంకా కంప్లీట్గా వికసించిపోయిందనమాట. వికసించి ఆ బుద్ధి అనేది కూడా తోడ్పడిపోయి అక్కడ మానవుడిలో బుద్ధి కూడా ఏర్పడిపోయింది. ఇంకప్పుడు భగవంతుని యొక్క ఎక్స్పెరిమెంట్స్, ఈ పరిణామ క్రియ ఆగింది. ఇంకా చాలు, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మనిషిగా వచ్చేసరికి బుద్ధి లేదు ఇంతవరకు అన్నిటికీ. ఇక్కడ బుద్ధిని కూడా ప్రవేశపెట్టేసరికి అదే బుద్ధితో ఎక్కడైతే పరాకు పడి కిందకి దిగి తనను తాను కోల్పోయిందో, భగవంతుడిగా ఉన్నవాడు ఆత్మగా ఉండి అన్నిటిలోకి దూరి వాడిని వాడే మర్చిపోయాడో, మళ్ళీ ఎప్పుడైతే బుద్ధిని పెట్టి ఓకే ఇప్పుడు నువ్వు ఈ బుద్ధిని ఉపయోగించుకొని విచారణ చెయ్యు, నేనెవరు అని. ఇప్పుడు కూడా మర్చిపోయి వచ్చావు కదా, విచారణ చేసి గురువులను పట్టుకొని శాస్త్రాలు చదువుతూ, వేదాలను పట్టుకొని ఉపనిషత్తులు చదువుతూ, నిన్ను నువ్వే గ్రహించుకుంటూ దాని మీద విచారణ చేస్తూ ముందుకు నడు. ఈ బుద్ధి వికసించడం మొదలు పెట్టాక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చేసావు, ఎందుకు మళ్ళీ అందులోకి లేకపోతున్నావు అనేది నీకు అర్థమైపోతే అప్పుడు నువ్వు వచ్చిన స్థానం ఏంటో నీకు అర్థమయ్యి
మళ్ళీ నువ్వు నీ బుద్ధి వికసించగానే, ప్రజ్ఞ మేల్కోగానే నువ్వు వచ్చిన భగవంతుడి నుంచే మళ్ళీ భగవంతుల్లో కలిసిపోవటం అన్నది జరుగుతుంది అనమాట. ఈ పరిణామ క్రమం అందుకని జరిగింది, ఈ చిన్న క్రిమికీటకాల నుంచి మనిషి వరకు జరిగాక అప్పుడు అర్థమైంది ఈ మనిషి ఇంకా తెలుసుకోగలుగుతాడు, ఈ పరిణామ క్రమం చాలు ఇక్కడికి అని చైతన్యం పరిణామం అవడం ఆగింది అక్కడ. అప్పుడు బుద్ధితో ఇంకా జ్ఞానపరంగా పరిణామం ఉండిపోయిందనమాట. అంటే ఈ ఫిజికల్గా తయారయ్యే కార్యక్రమం అంతా ఆగింది. ఇంకా అక్కడి నుంచి సూక్ష్మ ప్రయాణం చెయ్యాలి వాడు. ఎలా సూక్ష్మ ప్రయాణం? లోపల ఆలోచనలోనే మనసుకి ఒక జ్ఞానాన్ని అందించడం, ఆ బుద్ధిలో దాన్ని నిర్ణయించుకోవటం, చిత్తాన్నంతా ఖాళీ చేయటం, ఇవన్నీ ఎలా ఉన్నాయి? సూక్ష్మంగా ఉన్నాయి. చిత్తం నిండిపోయింది అంటాం. దేంతో నిండిపోయింది? ఆలోచనలతో నిండిపోయింది, సంస్కారాలతో నిండిపోయింది, పాత వాసనలతో నిండిపోయింది. దాన్ని ఖాళీ చేయడం ఎలా? ఖాళీ చేయడం ఇక్కడ నువ్వు తీసుకుంటున్న జ్ఞానపరంగానే దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఈ చేస్తున్నవి ఇవన్నీ సంస్కారాల వల్లనే జరుగుతున్నాయి, పాత సంస్కారం కదా ఇది, ఇక్కడికి ఇది రద్దు చేసుకోవాలి అని నీకు నువ్వు ఆలోచనలోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇదంతా సూక్ష్మ ప్రయాణము. ఇప్పుడు వరకు స్థూల ప్రయాణం జరిగింది, మానవ రూపం వచ్చే వరకు స్థూల ప్రయాణం జరిగింది. స్థూలం చాలనుకున్నాడు, అక్కడి నుంచి సూక్ష్మ ప్రయాణం మొదలవుతుంది. సూక్ష్మ ప్రయాణం మొదలైన ఎన్నో వందల జన్మలు ఎత్తుతూనే ఉన్నాము, తెలియని స్థితిలో ఎన్నో వేస్ట్ చేసాము. ఇప్పుడు మనం గురువు దొరకటం వలన కొంత అర్థం చేసుకొని ముందుకి నడవడం జరుగుతుందన్నమాట. ఈ స్థూల రూపము లేనిదే ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం కానీ, ఋషిత్వం కానీ, నాయకత్వం కానీ కలుగనవి కలుగుతాయని అనుకోవటం, అలా ఊహించుకోవటం వెర్రితనం అని చెప్తున్నారు. అంటే స్థూల రూపం, ఇప్పుడు ఈ శరీరం లేదనుకోండి, ఆత్మ ఉంటే ఇంక భగవంతుడిలాగా ఉన్నది అలా ఉండిపోతే సరిపోద్ది కదా అనుకుంటాం. కానీ అది ఎప్పుడైతే నేనెవరని ఒక ప్రశ్న బయలుదేరిపోయి అది విడిపోయింది, ఇంకా అక్కడ ఆ మూలంలో నుంచి విడిపోయింది. ఇంక అది ఎప్పుడైతే విడిపోయిందో ఇంక దానికదై మళ్ళీ శరీరాలు దాల్చిన తర్వాత మానవ రూపం వచ్చి ఆ బుద్ధితో అదే విచారణ చేసుకుని అలాగ సంపాదించాల్సిందే తప్ప ఇంకో రకంగా శరీరం లేకుండా డెవలప్మెంట్ అనేది ఉండదు అని చెప్పేస్తున్నారు క్లియర్గా. అందుకనే దేవతలకి ఈ ఫిజికల్ శరీరాలు ఉండవు, సూక్ష్మంగానే ఉంటాయి వాళ్ళవి, వెలుగు రూపంలో ఉంటారు వాళ్ళు. కానీ అక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అక్కడ కుదరదు. మళ్ళీ వాడు భూమి మీదకి వచ్చి శరీరం దాల్చాల్సిందే, అప్పుడు వాడు పర్ఫెక్ట్ అవుతాడనమాట. ఈ జ్ఞానం సంపాదించాలి అంటే ఫిజికల్ ఫామ్ ఉండాలి, ఈ స్థూల రూపం ఉంటేనే అవుతుంది అని క్లియర్గా ఇక్కడ చెప్పేశారు. స్థూల దేహము పరమ అద్భుతమైన అద్వితీయ యంత్ర నిర్మాణం. ఈ స్థూల దేహం ఎలాంటిదంటే చాలా అద్భుతమైందంట, చాలా అద్భుతమైన అద్వితీయమైన యంత్ర నిర్మాణం. ఇది నిజంగానే ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో మనకే తెలీదు. మన లోపల ఎన్ని మెకానికల్గా ఎన్ని యంత్రాలు పనిచేస్తాయో లోపల. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈ లోపల సిస్టమ్ ఆగదు, ఆగితే చనిపోయినట్టే. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, ఊపిరితిత్తులు వాటి పని అవి చేస్తూనే ఉంటాయి, కిడ్నీల పని కిడ్నీ చేస్తూనే ఉంటుంది, డైజెస్ట్ చేసే పని డైజెస్ట్ చేస్తూనే ఉంటుంది, యూరిన్కి పంపించేది అది యూరిన్కి వెళ్తూనే ఉంటుంది, రెడీ చేసుకుంటుంది, టాయిలెట్ రెడీ అవుతుంటుంది. అది తెల్లవారేసరికి ఇవన్నీ రెడీగా బయటకు వెళ్ళిపోయి ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా కళ్ళల్లో పుసులు తయారవుతాయి. ఎందుకు? మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి రకరకాల రూపాల్లో. కళ్ళల్లోంచి పుసుల రూపంలో బయటకు పంపించడానికి సిద్ధం చేసుకుంటుంది రాత్రి అంతా. చెమట ఏదైనా ఉంటే అది ఈ శ్వేత గ్రంథుల ద్వారా బయటకు వచ్చేసి ఉంటుంది రెడీగా. ఇంకా టాయిలెట్స్ రెండు వైపులా అవి సిద్ధంగా కిందకి పంపించేసుకొని సిద్ధంగా ఉంచుకుంటాయి. బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంటుంది రాత్రంతా కూడా, శరీరం అంతా నిండిపోయి ఉంటుంది, సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ రాత్రి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, గుండె ఆగడానికి అవ్వదు, ఒక్క క్షణం ఆగితే చనిపోతాం కదా, అందుకని ఏది ఆగదు. కానీ ఈ శరీరం బాహ్యంగా కర్మేంద్రియాలు ఉన్నాయే, ఈ జ్ఞానేంద్రియాలు, ఇవి మాత్రం రెస్ట్ తీసుకుంటాయి, బయటికి కనిపించే ఇంద్రియాలు. అలాగే అంతరింద్రియాలు 4 ఉన్నాయి కదా, మనసు బుద్ధి చిత్తాహంకారాలు కూడా రెస్ట్లోకి వచ్చేసాయి అన్నమాట. కానీ మనకు తెలియని ప్రాసెస్ పెద్ద యంత్రాలు ఉన్నాయి లోపల, అవేవి కూడా మనకు తెలియదు, అవి రెస్ట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు.
ఈ స్థూల దేహము పరమ అద్భుతమైన అద్వితీయ యంత్ర నిర్మాణం. దీనిలో మిగిలిన 4 అస్తిత్వములను ఉన్నవి. మానవ రూపము అను క్షుద్ర జగత్తనియు ఇది విశ్వ జగత్తని యొక్క సంగ్రహ రూపమనియు సూఫీలు పిలుస్తూ ఉంటారు. అంటే ఇది విశ్వ జగత్తు యొక్క సంగ్రహ రూపము అని చెప్తారనమాట. అంటే విశ్వ జగత్ అంటే ఇదంతా మనకు తెలుస్తూ కదా. ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాం కదా, నేను ఆ భగవంతుడి నుంచి వచ్చాను పైన, అంటే ఈ సూక్ష్మం అంతా నిండిపోయి ఉంది కదా భగవంతుడు అంటే. అక్కడి నుంచి మనం తయారయ్యాము, ఆ విశ్వ జగత్తు నుంచే ఇదంతా వచ్చామని మనం అనుకున్నట్టే సూఫీలు కూడా అట్లా అనుకుంటున్నారు. ఒక సద్గురువు లేక అవతార పురుషుని యొక్క సార్వభౌమిక మనస్సు యొక్క సహాయం లేకుండా వీటి మర్మం ఎవరికినీ తెలియరాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలన్నీ మనకి ఒక గురువు లేకపోతే తెలుస్తుందా? ఎవరికి తెలియదే. ఏదో ఒక రూపంలో ఎవరో ఒక గురువు దగ్గర ఏదో ఒకటి విన్నదే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఏ ఒక్క మనిషి మామూలుగా గురువు లేకుండా ఒక్క విషయం కూడా తెలుసుకోలేం. అందుకని ఈ సత్యం అంతా తెలియడానికి ఈ బ్రహ్మ విద్య, దీనికి అందుకే పేరు కూడా బ్రహ్మ విద్య అని పెట్టారు. ఈ విద్య తెలియాలి అంటే ఒక గురువు ద్వారానే జరుగుతుంది. గురువు లేకపోతే కొంచెం కూడా తెలుసుకోలేము. స్థూలకాయంతో అపవిత్రుడైన మానవుడు దేవతల కంటే తక్కువ స్థితి కలవాడు. కానీ మానవుడు వానిలో అంతర్నిహితమై ఉన్న సఖ్యతల వలన నిజముగా శ్రేష్ఠుడు. అంటే ఇప్పుడు దేవతలతో పోల్చుకుంటే దేవతలేమో 100% వాళ్ళు శక్తి స్వరూపాలుగా ఉన్నారు కదా. అక్కడ మనం 50% ఉన్నాం. అక్కడ వాళ్ళు పూర్తి ఎరుకతో ఉన్నారు, దేహాలు లేవు వాళ్ళకి. అయితే వాళ్ళతో పోల్చుకుంటే మనం కింద స్థాయిలో ఉన్నాము. కానీ మానవుడేమి తక్కువేం కాదు. ఎందుకంటే వీడు భగవంతుడి నుంచే కదా డైరెక్ట్గా వచ్చాడు వీడు కూడా. సో ఆ శక్తులు, ఆ జ్ఞానం అన్నీ లోపల అంతర్నిహితంగా దాగే ఉన్నాయి. అందువలన వీడు కూడా శ్రేష్ఠుడే అని చెప్తున్నారు. మానవుడు తన పరిపూర్ణత కాకుండా దానికి ఆపోజిట్ అనమాట. అపరిపూర్ణతలను, హద్దులను, బలహీనతలను అనుభవించుచు తన నిజమైన శక్తిని, పవిత్రతను అనుభూతి పొందుటలో అంతర్గతముగా సఖ్యతగా పరిపక్వమైనవాడు. అంటే మానవుడికి ఈ అపరిపూర్ణతలను, హద్దులను, బలహీనతలను అనుభవించుచు, అంటే ఇప్పుడు మనం ఒక పరిధి గీసేసుకున్నాం కదా, ఈ శరీరంలోనే ఉన్నాను నేను ఈ శరీరం దాటి నేనేం చేయలేను. భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు, ఆయన అయితే చేయగలడు, నేను చేయలేను. ఇలాగ ఉన్నాం కదా మనం, ఆ బలహీనతలతో ఉన్నాం. నిజమైన శక్తిని, పవిత్రతను అనుభూతి పొందుటలో అంతర్గతముగా సఖ్యతగా పరిపక్వమైన వాడు. అంటే నిజానికి ఇప్పుడు మనం సాధనలు మొదలుపెట్టి ధ్యానాల్లో కూర్చునేక మనకి కొద్దో గొప్ప ఇంతకు ముందు కంటే శక్తివంతులుగా తెలుసుకుంటున్నాం. ఇదివరకు చేయలేని పని, ఎంతో కష్టం అనుకున్నది ఈ శక్తి పెంచుకుంటున్నప్పుడు మనం కొన్ని చేయగలుగుతున్నాం. మనం అనుకున్నది అవుతూ ఉంది. అంటే శక్తి లోపలే ఉంది, అది అంతర్గతంగా ఉంది. అది లేదనుకున్నాం ఇప్పుడు వరకు. ఉన్నది అని తెలిసినా కూడా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఈ సఖ్యతయు, పవిత్రతయు ప్రధాన దేవదూతలకు కూడా అందుబాటులో లేనివి. ఈ సఖ్యత అంటే మనలో ఉన్న ఈ శక్తి ఏదైతే ఉందో అది మన అనుభూతి చెందగలుగుతున్నాము. సఖ్యత ఉంది మనకి. ఎందుకంటే ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క శక్తి మన శరీరం తీసుకునేక మనం ఉదయం మళ్ళీ ఫ్రెష్గా లేచి తయారయ్యి, అబ్బా ఇప్పుడు బాగుంది, అలసట తీరిపోయిందని చెప్పి మళ్ళీ రెడీ అవుతున్నాం పనులు చేయడానికి. అలాగే బాగా అలసటగా ఉన్నప్పుడు ధ్యాన స్థితిలో కూర్చుంటే ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి. గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు బుద్ధి, మనసు, చిత్తాహంకారాలు ఎలాగైతే సైలెంట్లోకి వెళ్ళిపోతాయో అలాగే గాఢ నిద్రలో ఉన్నట్టే ధ్యానంలో కూడా జరుగుతుంది ఆ ప్రాసెస్. అన్నీ కూర్చుంటాం కదా, అన్నీ కట్టేస్తాం. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, లోపల ఉన్న అంతరేంద్రియాలు కూడా ఆగిపోతాయి. అప్పుడు మళ్ళీ విశ్వశక్తి విపరీతంగా లోపల దిగుతుంది. ఆ దిగిన దాంతో ఫ్రెష్ అయిపోతాం. ఒక అరగంట ధ్యానం చేస్తే 6 గంటలు నిద్ర చేసి లేచినట్టుగా మెలకు వస్తుంది అనమాట. ఆ జ్ఞానం, ఆ శక్తితోని మళ్ళీ మనం ఫ్రెష్గా పనిచేయగలుగుతాం. అందుకని ఈ అవకాశం అంతా మానవ రూపంలో ఉన్న మనకే ఉందట, కానీ దేవతలకు ఇలా లేదంట.
మౌలిక ఐక్యము అంటే మానవుని ఆధ్యాత్మిక వికాసములలోనిది ఒకటి. అధిక సంఖ్యాకులైన మానవులు ఏదియో ఒక అవతారమును నమ్మి అతడు చెప్పు సందేశమందు విశ్వాసం కలిగి ఉంటారు. ఇక్కడ భగవంతునితో గల ఐక్యత మాటల ద్వారానే అంగీకరించుట జరుగుచున్నది. దానికి తోడు మత గురువు లొసంగు మత ధర్మములను పాటించుటతో అది రాబో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు మానవుని తయారు చేయుచున్నది. ఇక్కడ ఒక గురువనో ఒక మతాలు, ఇప్పుడు మతాలన్నీ ఏర్పడ్డాయి కదా, నా మతం నాకు గొప్పది. అక్కడ పెద్దలు ఎవరో ఉంటారు మతానికి, ఆ మతం ఏదో చెప్తారు, కొన్ని రూల్స్ పెట్టుకుంటారు వాళ్ళు, ఇది ఇది పాటించాలి అది చెయ్యాలి అంటే అది నమ్ముతాం మనం, దానికి లొంగి పనిచేస్తాం. అయితే ఇవన్నీ దేనికి పనిచేస్తాయి అంటే తర్వాత మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఈ కిందవన్నీ పనిచేస్తాయి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం మన పూజలు పునస్కారాలు మన కుటుంబంలో మనకి అంటారు కదా, అంటే మన ఇంటి ఇలవేలు పని, ఒక గ్రామ దేవతకి పూజించటము, ఏవో ఇలాంటివన్నీ మనకు నేర్పించారు. మనకి ఇది చేయకపోతే కుదరదు, చెయ్యాలి, లేకపోతే అమ్మవారికి కోపం వస్తుందని, ఇలా ఎన్నెన్నో చేసుకొని వస్తాం. ఈ చేసుకున్నవన్నీ నిజంగా జ్ఞానం వస్తుందా అంటే జ్ఞానానికి తీసుకువెళ్తుంది. జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలనుకుని ఆధ్యాత్మిక రంగంలో ముందుకు నడవాలంటే ఇవన్నీ కూడా పనిచేస్తాయి మనకి అని చెప్తున్నారు. సామాన్య మానవునిగా తనను ప్రతివారిలో ప్రతిదానిలో చూచును. ఇతడు భూమికలను గురించి వివరించలేడు. ఈ సామాన్య మానవులు ఉన్నాం, మనందరం కూడా సాధనలోకి వచ్చాం. ఇప్పుడు రాకముందు సామాన్యంగా జీవించినప్పుడు మనకి ఏంటి తెలుసు అంటే, ఓ నేను ఒక మనిషిని, నా అలాగే వీళ్ళు ఉన్నారు, ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మనుషులే కదా, నాలాంటి వాళ్ళే అని అలా తెలుసుకోగలం. కానీ ఇంకా ఇంతకంటే పైన ఇంకా ఏవో లోకాలు ఉంటాయి, స్థితులు ఉంటాయి, మన కింద కొన్ని స్థితులు ఉంటాయి, ఇవన్నీ మనకు తెలియదు అన్నమాట. ఈ భూమికల గురించి ఏమీ తెలియదు. లౌకిక జ్ఞానము భౌతిక సంక్షేమ ప్రాప్తికి సంబంధించినది. ఈ లౌకిక జ్ఞానం అంతా కూడా భౌతిక సంక్షేమ ప్రాప్తికి సంబంధించినది. అంటే ఈ లౌకిక జ్ఞానం అంతా మనం అనుకుంటున్నాం కదా, ఈ పైన 7 లోకాలు ఉన్నాయి, కిందన 7 లోకాలు ఉన్నాయి, 14 లోకాలు కలిసి ఒక బ్రహ్మాండం అని, ఇలాంటి ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతి బ్రహ్మాండంలోనే ఉన్నారని, ఈ మనం అనుకున్న 33 దేవతలు ఉదయమే విన్నాను, 33 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 33 ఆవరణలకి, ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత ఉంటారు అంతేను అని. ఆ ఆవరణకే అని మనం ఏంటంటే కోట్లని పెట్టాము పేరు అది అని ఉదయం ఏదో వీడియో విన్నా. అయితే 33 మంది దేవతలు ఇదంతా పరిపాలన అంతా చేస్తారట. సో ఇదంతా కూడా ఎక్కడ భౌతిక సంక్షేమం అంటే ఫిజికల్ ఫామ్ అని చెప్తున్నారు. ప్రకృతిగా వచ్చింది సృష్టి అంటే ఆ సృష్టి అంతటిని ఒకే కేటగిరీలో వేస్తారు, ఇంకంతే అదనమాట. సో భౌతిక సంక్షేమ ప్రాప్తికి సంబంధించింది ఈ లౌకిక జ్ఞానం అంతా కూడా. అలాగే ధర్మశాస్త్ర జ్ఞానం అంటే ధర్మాన్ని బట్టి ఇలా చెయ్యాలి, ఈ ధర్మంతో ఇలా ఉండాలి అని చెప్పుకునేదంతా కూడా కర్మకాండ. ఇప్పుడు మనం చూడండి, పెద్దలు నిర్ణయిస్తారు కొన్ని, నువ్వు ఇలా ఉండాలి, కుటుంబం అంటే ఇలా ఉండాలి, పెద్ద అంటే ఇలా ఉండాలి, స్త్రీ ఇలా ఉండాలి, భార్య రోల్ ఇది, ఇలా చెప్తుంటారు. ఈ గుడికి పెద్దగా వ్యవహరించాలంటే ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి, ఇలాగా ధర్మం ఉంటుందన్నమాట కర్మకాండలో. అంటే ప్రతి చేసే పని ఒక ధర్మంగా చెయ్యాలి అనేదంతా కూడా తార్కికమైన వాగ్యుద్ధముతో శాస్త్ర ప్రామాణికములతో పరులను ఓడించుటకై సంపాదించు జ్ఞానం. ఈ జ్ఞానం అంతా ఏంటంటే శాస్త్రంలోని మెన్షన్ చేసినవే ధర్మాలన్నీ. ఎందుకంటే ఇప్పుడు వేదం కూడా ఏం చెప్తుంది, అన్నీ చెప్తుంది, కర్మకాండ చెప్తుంది, ధర్మం చెప్తుంది, సత్యం చెప్తుంది. ఉపనిషత్తులో ఏమో అంతా జ్ఞానకాండ ఉంటుంది, కర్మకాండ అంతా మిగిలిన ఉంటాయి. ఈ మనం తెలిసిన శాస్త్రాలు అంటే ఇప్పుడు వాస్తు శాస్త్రమే కాదు, ఆయుర్వేదమే కాదు, యుద్ధ శాస్త్రమే, యుద్ధం కూడా ఎలా చేయాలో ఆ వేదాల్లోనే ఉంటుంది అన్నమాట. సో వేదంలో లేనిదంటూ ఏమీ లేదు. ఆ ఉన్నదాన్ని అంతా కూడా ఈ శాస్త్ర ప్రామాణికంగా తెలుసుకున్న ధర్మశాస్త్రం అంతా కూడా కర్మల్లో చూపించుకోవడానికి, ఇలా ప్రవర్తించాలి అని. అందుకే కదా మనకి కోర్టులు అవి వచ్చాయి. ఇది వరకు కోర్టులు లేనప్పుడు కుటుంబం ఉంది, ఊరికి ఒక పెద్ద ఉండేవాడు, వాడికి ధర్మశాస్త్రం అంతా తెలిసి ఉండేది, వాడు ధర్మం అంతే, ఇంకో ఇవి మన కట్టుబాట్లు, ఇలా ఉండాలంటే
నువ్వు ఇది దాటేసావు, అందుకని నీకు ఈ పనిష్మెంట్ అనేవారు. ఇప్పుడు అలా చెప్పేవాడికి ధర్మం తెలియటం లేదు, తెలిసిందా వినడం లేదు ఎవరు. అందుకనే కోర్టులు వచ్చాయి. కోర్టులోకి తీసుకెళ్ళి అక్కడ న్యాయం జరుగుతుందని ఏమీ లేదు కదా. ఇక్కడ ఇప్పుడు మనకేంటంటే ఇది కలియుగ ప్రభావం వల్ల ఎక్కువగా ధర్మం నిలబడే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ధర్మం తయారైంది. ఆ ధర్మం వలన మనం ఎదుటి వాళ్ళతో వాదన చేయటం, వాళ్ళని ఓడించటం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. పునర్జన్మ ప్రక్రియ ఎలా ఉంటుందంటే స్థూల సంస్కారంల సరిహద్దునకు తీసుకొని పోతుంది. అంటే ఈ పునర్జన్మ మళ్ళీ పుట్టడం అది ఎలాగ ఉంటుందంటే మన సంస్కారాలు బలం ఎక్కడి వరకు ఉంది దానికి అదే సరిహద్దు మనకి. ఇప్పుడు నేను ఏ లోకానికి వెళ్ళిపోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడం అవ్వదు. నాకు సరిహద్దు ఏంటి? నా సంస్కార బలం. అంటే నాకు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇక్కడ ఇంకా చాలా ఉండిపోయి నా కోరికలు అనుభవించాలంటే తిన్నగా మళ్ళీ భూమి మీద పడతాను అంతే. కానీ నాలో ఏ కోరిక లేదు, వాసన అన్నదే మిగలలేదు, సంస్కారాలే మిగలలేదు. అప్పుడు నువ్వు వద్దాం అనుకున్నా భూమి మీదకి ఇంకొచ్చే పని లేదు నీకు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తావు. సో ఈ సంస్కారాలను బట్టే ఇది నిర్ణయం, పునర్జన్మ అంతా కూడా సంస్కారాల మీదే మనకి నిర్ణయం జరుగుతుంది అన్నమాట. ఇక్కడికి ఇలా ఆపుకుందామండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.